విజయనగరం జిల్లా డెంకాడ మండలం ఈ పంటను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం డెంకాడ మండలంలో పర్యటించారు. పెండతాపాడ గ్రామంలో పొలాలను పరిశీలించారు. ఈ పంట సూపర్వైజర్ తనిఖీ నిర్వహించారు. రైతులు కిలాని ఎల్లారావు కోరాడ రఘు పొలాల్లో వేసిన నవ్వుచేళ్లు అలా విధంగా ఈ పంట నమోదు పరిశీలించారు. రైతులతో మాట్లాడిన వారి సమస్యలను తెలుసుకున్నారు. వరి పంటకు బదులు ఉద్యాస పంటలను వేయడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. ఈ పర్యటనలో ఉద్యాన శాఖ డిడి చిట్టిబాబు, వ్యవసాయ శాఖ ఎండీలు నాగబాబు, నాగభూషణ్ రెడ్డి, అదేవిధంగా ఆర్ శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి టి సంగీత, ఉద్యాన అధికారి ఉమాభారతి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేలంటారా లేదంటారా? వరి వేయడం వరికంట మేలేనండి. మాకు ఇంకా ఎక్కువ కూరగాయలు వేస్తారండి. వేసవి కాపు కాపు అది మంచిది కదండి. చాలా హార్టికల్చర్ ఏదైనా వేరే ఎక్కువ తక్కువ పెట్టుబడితో మరి ఎక్కువ ఈ సంవత్సరం మన హార్టికల్చర్ మిషన్లో ఈ అబ్బాయి ఆర్ఎస్కి జరిగిన అంత మేజర్ ఇలాంటివి బండ్ ప్లాంటేషన్ ఉంటుంది కానీ ఏదైనా వెజిటేబుల్స్ ఇప్పుడు వాటర్ అనేది కూడా ఏం టైప్ సాయిల్ ఇందులో చౌడు ఎక్కువ ఉంటుంది సార్. చౌడు కారణం ఆ వాటర్ ఎప్పుడైపోయింది అది చెరువు చౌడు అయిపోయి పబ్బుని ఇప్పుడు పెద్ద చెరువు వాటర్ వస్తుంది సార్ ఎక్కువ. ఆ నీరు ఎక్కడికి వచ్చారు అలాగా ఎక్కడి నుంచి పెద్ద చెరువు కారు ఇక్కడ తెచ్చుకోమనండి సార్. మీరు కరెంట్ కూడా కనెక్షన్ కరెంట్ మీ దగ్గర దాటి కదా ఇదంతా. యాక్చువల్గా వెరీ హార్డ్ జాబ్. ఫార్మర్కి చాలా ఎక్కువ అంటే వాళ్ళు ఎక్కువ పని చేయట్లేదు, మరి చేసుకుంటే ఈజీగా గ్రో. ఏ వెరైటీ అండి ఇది? ఇక్కడ అంతా మనకి మాడినట్టు కాడల మీద అలాగే మైనర్ ఉంటే ఇక్కడ చారల్లో వస్తారు. ఈయన ఒరిజినల్ ఫార్మర్ ఏం వెరైటీ ఇది? ఎక్కడ మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు, ఎక్కడ అమ్ముతారు? ఆంధ్రపురం మనకు మేజర్ మార్కెట్. టమాటో పడిపోయింది కదా, మీకు రేట్ వస్తుంది అప్పుడు. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 2 వారాలు సార్ లాస్ట్ సార్ మనం కనుక్కున్నప్పుడు 750, ఇప్పుడు 300 ఉంది. రేట్ తగ్గింది మనం. అదే దీన్ని యావరేజ్ చేసుకోవాలి అంటున్నా. మీరు నిన్న చెప్పారు సార్. అందుకే ఒక క్రాప్ మీద డిపెండ్ అయితే కష్టం. కేజీ 40 రూపాయలు అమ్మినది ఇది మనం యావరేజ్